నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నాం. భీమిలి ఎన్నికల శంఖారావం సీఎం జగన్. రాష్ట్రానికి వైసీపీ అవసరమా? జగన్ ని ఓడించేందుకు జనం సిద్ధం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు. వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ లేరు, అది జగన్ రెడ్డి పార్టీ. ప్రకాశం జిల్లాలో ఏపీసీసీ చీడ వైఎస్ షర్మిల కామెంట్స్. ఇక డీటెయిల్స్ చూస్తే ఇక్కడ ఉన్నది అర్జునుడు, ఇటుపక్క పాండవ సైన్యం ఉంది, అటుపక్క కౌరవ సైన్యం ఉంది. అక్కడ పద్మవ్యూహం పొంచి ఉంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ అభిమన్యుడు కాదు ఉన్నది, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి నియోజకవర్గం సంగివలస బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలిపే మన లక్ష్యమన్నారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడించాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నాం. మన మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చాం. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు, అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకొని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు అని సీఎం పేర్కొన్నారు. సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే భీమిలిలో అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మలోను, ప్రతి అన్న, ప్రతి తమ్ముడిలోను, ప్రతి సోదరుడిలోను, ప్రతి స్నేహితుడిలోను, ప్రతి అవ్వలోను, ప్రతి తాతలోను, మీ అందరిలోను, ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు
ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ 56 నెలల్లో మనము పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు, ఆ స్కీములే మనకు బాణాలు, మనకు వస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదిలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పీలేరు జనగర్జన రాష్ట్రమంతా ప్రతినిధ్వనించాలని పిలుపునిచ్చారు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని, వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని, అందులో గెలిచేది టీడీపీ జనసేన కూటమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. విశాఖ జిల్లా భీమిలిలో సీఎం జగన్ సిద్ధం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. మద్య నిషేధంపై మాట తప్పిన వ్యక్తి జగన్ అని, అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడమే ఆయన విధానమని వివరించారు. పీలేరు నుంచి చెప్తున్నా, జగన్ పని అయిపోయింది. జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 74 రోజులే. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన విధ్వంసాలు, ఇవన్నీ కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. తమలో నిన్నటి వరకు 4 సంవత్సరాల 9 నెలలు జనవలేక రాలేదు జగన్. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు సిద్ధమని, మీటింగ్లు పెడతాడంట. నేను అడుగుతున్నా, ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులుందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు. 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా, ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డం పడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగన్ ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయాల్సింది, అయ్యా జగన్ రెడ్డి, నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ సభ నుంచి చెప్తున్నా, నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం. అవునా కాదా? ఊరూరా మీరందరూ సిద్ధపడాలి. నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి, మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు. పీలేరు నుంచి మీ మాటలు నిలబడాలి. మేము సిద్ధమని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం. మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు. మీ జెండా పాతి పెట్టడానికి.
వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్ లేరని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఈ పార్టీలో వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అని కొత్త నిర్వచనం చెప్పారు. వైసీపీ అంటే జగన్ పార్టీ అని అన్నారు. జగన్ కోసం తాను కుటుంబాన్ని, పిల్లలను వదులుకొని 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, ఇప్పుడు వైసీపీ నేతలు తనపై ముప్పెట దాడి చేస్తున్నారని చెప్పారు. అన్నిటికీ సిద్ధమయ్యే తాను వచ్చానని చెప్పారు. వైసీపీని తన భుజాలపై మోసానని, ఆ పార్టీ కోసం తన రక్తం దారపోసానని అన్నారు. ఒంగోలులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద, అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద. నా సొంత వాళ్ళు అనుకొని 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డలను, నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకుని నిలబెట్టాను. మనసు పెట్టి పనిచేశాను. నా రక్తం దారపోశాను, నా చెమట దారపోశాను. అదే వైసీపీ పార్టీ ఈ రోజు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 74 మంది ముస్లింలకు పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం జరిగిందని బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాబ్జీ తెలిపారు. శనివారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవులకు సైతం పద్మ విభూషణ్ అవార్డులు అందించడం జాతికి మనం ఇచ్చే గౌరవం అన్నట్లు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో విప్లవంతమైన మార్పులు తీసుకురావడమే కాకుండా ముస్లిం సమస్యల పరిష్కారంతో పాటు వారి అభివృద్ధి కూడా ఎంతో విశేష కృషి చేసిందని తెలిపారు. నామినేటెడ్ పదవులతో పాటు ఇతర అంశాల్లో కూడా తగిన ప్రాధాన్యత కల్పించిందని ఆయన పేర్కొన్నారు. దేశానికి అత్యంత ప్రాముఖ్యం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీల యొక్క అవార్డుల యొక్క ప్రకటన జరిగింది. గర్వకారణం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి పద్మవిభూషణ్ ఇవ్వటం మన యొక్క తెలుగు జాతిని మనం గౌరవించినట్లు. అదేవిధంగా ప్రముఖ తెలుగు సినీ యాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వటం కూడా మనం గర్వించుకున్నట్టు. అయితే ఈ యొక్క పత్రికా సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 74 మంది ముస్లింలకి పద్మశ్రీలు ఇవ్వడం జరిగింది. దేశంలో గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అంటే ఆ ఎంపిక విధానం, తీరుతెన్నులన్నింటినీ కూడా మార్చి ఇది ఉన్నతమైనటువంటి వాళ్ళకి, లేకపోతే రాజకీయంగా పదవులు ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి సంబంధం ఉన్న వాళ్ళకి కాకుండా అనేక రంగాలలో నిష్ఠానుతులైనటువంటి వ్యక్తులు, అది భూమిని దున్ని సాగు చేసేటువంటి కూలి కానీ, వ్యవసాయం చేసేటువంటి రైతు కానీ, సామాజిక లక్ష్యంతో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, విద్యాపరమైనటువంటి కానీ, లేకపోతే సంస్కృతిపరమైనటువంటి అంశాల్లో కానీ అనేక మంది అయినటువంటి వ్యక్తుల్ని పద్మశ్రీలుగా, పద్మభూషణలుగా గుర్తించినటువంటి గొప్ప ప్రభుత్వం, గొప్ప దార్శనికమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే వెనకబడినటువంటి ముస్లిం అయినటువంటి షేక్ హసన్ గారు, ఆయనకి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తృణధాన్యాలకు సంబంధించినటువంటి నిపుణుడు ఖాదర్ వలీ గారు, వారికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. నిన్న 2024 పద్మశ్రీలో ఖలీల్ అహ్మద్ అని చెప్పినటువంటి నేత పని చేసేటువంటి, కార్పెట్లు వీవర్ చేసేటువంటి వ్యక్తికి పద్మశ్రీ ఇచ్చి దేశంలో ముస్లింలైనా కానీ,
ఎక్కడ అనగబడినటువంటి వారైనా సరే వృత్తులలో రాణించినటువంటి గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళని గౌరవించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100% అమ్మకపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం శ్రీనివాసరావు, ఆర్కేఎస్వి కుమార్, స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామిలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ 100% అమ్మాలని నిర్ణయించి నేటికి 3 ఏళ్లు అయిందని, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కేబినెట్ సబ్ కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100% అమ్మాలని తప్పుడు నిర్ణయం చేసిందన్నారు. ఆనాటి నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు సాగుతున్నాయని, కానీ బీజేపీ ప్రభుత్వం నేటికి తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదన్నారు. 100% అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ రోజుకు 3 ఏళ్ళు అయింది. 2021 జనవరి 27వ తేదీన ఈ నిర్ణయం చేశారు. 3 ఏళ్ల క్రితం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క ఈ తప్పుడు నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని ద్రోహం జరిగింది, తీరినటువంటి అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఒక్క భారీ పరిశ్రమను కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టడం అనేది జరగలేదు. కానీ ఉన్న ఏకైక భారీ పరిశ్రమ మాత్రం ప్రైవేట్కి అమ్మాలని విదేశీ పోస్కో కంపెనీకి కట్టబెట్టడానికి కుట్ర చేశారు. కానీ కార్మికులు, ఆఫీసర్లు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ఐకమత్యంగా పోట్లాడబట్టి ఆ ప్రైవేటీకరణని నిలుపు చేయడం, ఆపు చేయడం అనేటువంటి జరిగింది. వాళ్ళు చేయలేకపోయారు. స్ట్రాటజిక్ సేల్ అనేటువంటి జరగలేదు. దానికి 3 దశలు ఉంటాయి. విలువ కట్టాలి ముందు. విలువ కట్టడాన్నే వ్యతిరేకించడం వల్ల, పోట్లాడడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఆసక్తి కలిగిన వారు తెలియజేయాలని నోటిఫికేషన్ ఇవ్వాలా, 2 నెలలు తర్వాత బిడ్డింగ్కి వెళ్ళాలి. మొదటి దశలోనే ప్రైవేటీకరణ అనేటువంటి స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు స్టీల్ ప్లాంట్ గుండెకాయ లాంటి బ్లాస్ట్ ఫర్నెస్ 3ని 2 సంవత్సరాలు ఉత్పత్తి ఆపేసింది. దానివల్ల గత సంవత్సరం విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,900 కోట్ల రూపాయలు నష్టం తెప్పించింది. ఈ నష్టాలకు బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు మూల కారణం సొంత గనులు లేకపోవడం. ఆ సొంత గనులు మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం ఇవ్వడం లేదు. దక్షిణ కొరియా పోస్కో కంపెనీకి మాత్రం ఒరిస్సాలో 10 మిలియన్ టన్నుల గన్నుని వాళ్ళకి అప్పచెప్పడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ద్రోహం ఆంధ్ర ప్రజానీకానికి తీవ్రం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోట్లాడలేదు. నగర్నార్ ఛత్తీస్గఢ్లో అక్కడ ఎన్నికల ముందు పోట్లాడడం వల్ల కేంద్ర ప్రభుత్వం బిడ్డింగ్ కూడా అయినటువంటి నగర్నార్ ప్రైవేటీకరణని ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు చేయలేదు. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా 100% అమ్మాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, లేకపోతే మీరు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సంస్థల పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎంబి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం విశాఖ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యారంగంలో ప్రైవేటు పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి ఆయా నివేదికను విద్యాశాఖ మంత్రి బసవ సత్యనారాయణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఈ సందర్భంగానే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రజా సమస్యలను, ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అత్యుద్యమికవేత్త రాజశేఖర్ తో పాటు పలువురు నేతలు, అసోసియేషన్ సభ్యులు అధికంగా పాల్గొన్నారు. అపుస్మా 49వ ఈసీ మీటింగ్ జరుగుతున్నది. 26 జిల్లాల నుంచి కూడా ఈసీ మెంబర్స్ అంతా రావడం జరిగింది. ప్రైవేట్ సెక్టార్లో ఉండేటటువంటి సమస్యల గురించి ఈరోజు చర్చించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, ఇంకా సమస్యలు పరిష్కరించుకునేవి ఏమున్నాయి అన్నీ కూడా ఈరోజు ఉదయం 10:30 నుంచి దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగు ప్రధానంగా విద్యాశాఖ మంత్రి వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు హాజరవుతున్నారు. ఆయనకు కూడా మన సమస్యలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత కొన్ని సమస్యల గురించి తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా ఆయన దాదాపు 3 years to 8 years ఫైల్ కూడా జీవో కూడా రావడం జరిగింది. అలాగే 3 years ఉండేది ముందు తీసుకున్న వాళ్ళకు కూడా 8 years ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని సమస్యలు, ప్రధానమైనటువంటి
సమస్యలు ఉన్నాయి, వాటిని అన్నిటిని కూడా పరిష్కరించేదానికి ప్రైవేట్ సెక్టర్ టీములంతా కూడా ఒకసారి విద్యాశాఖ మంత్రి వర్యులు, కమిషనరు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీతో కూర్చోబెట్టి ఈ సమస్యలు పరిష్కరించుకునేదానికి మేము కృషి చేస్తాము. కాబట్టి నలుమూలల నుంచి వచ్చినటువంటి కరస్పాండెంట్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు నేతాజీ సుబ్బారెడ్డి, అపస్మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నెల్లూరు నుంచి వచ్చున్నాం. మరి స్టేట్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత మరి ప్రైవేట్ స్కూళ్ళకు నేను సైతం అని చెప్పి భరోసాగా ఉంటూ చాలా సమస్యలను సాల్వ్ చేశారు. మరి బై లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎమ్మెల్సీగా కూడా వారు మా స్టేట్ అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు. అదైన తర్వాత ఇంకా మాకు సీఎం గారితో కలిసి యాక్సెస్ లేదా అఫీషియల్స్ తోటి ఆఫీస్తో కలిసి యాక్సెస్ బాగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా, మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఈ 3 years నుంచి 8 years కానీ లేదా రిమైనింగ్ చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా సాల్వ్ చేశారు. ఇప్పుడు నిన్న కూడా మళ్ళీ సీఎం గారిని ఫ్రీక్వెంట్గా కలుస్తున్నారు. ఈరోజు స్టేట్ మీటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. దాదాపు 500 నుంచి 600 మంది దాకా 26 జిల్లాల నుంచి వచ్చున్నారు. మరి మినిస్టర్ గారు కూడా వస్తారని చెప్పారు. వారు వచ్చిన తర్వాత వారి నోటీస్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని తీసుకెళ్లి సాల్వ్ చేసుకుంటాం. మరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ అందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియజేస్తారు. అవన్నీ మా అధ్యక్షులు వారు నోట్ చేసుకొని వాటికి సమాధానం చెప్పడం, ఇంకేమైనా కొన్ని చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వెంటనే ఆయన చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలనే ఉద్దేశంతోనే అఖిల భారత మార్వాడి సమాజ్ సంఘం కృషి చేస్తుందని సమాజ్ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ నీరు అన్నారు. శనివారం విశాఖ నగరంలోని మహారాష్ట్ర మండల్ నేషనల్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి ప్రజలకు సామాజిక సేవ, ఇతర అంశాల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ప్రతి ఏటా నిర్వహించే రాష్ట్ర స్థాయి సదస్సులు ఈ ఏడాది విశాఖలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు, సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. నేను మిసెస్ వినీత, ఏపీ చైర్మన్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్లడ్ ఆర్గనైజేషన్, ఆర్గన్ డొనేషన్కి, స్కిన్ డొనేషన్కి చేస్తున్నా. ఇది అఖిల భారతీయ మహిళా మండల్ మార్వాడి సమాజము. ఇవాళ మేము ఇది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇండియా లెవెల్లోని అవుతుంది విశాఖపట్నంలో. ఇక్కడ ఇండియాకి సంబంధించి ప్రెసిడెంట్ వచ్చారు, ప్రెసిడెంట్ వచ్చారు. ఇక్కడ విజయవాడ, విశాఖపట్నము, కాకినాడ, విజయనగరము ఆ సిటీలకు సంబంధించిన మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ మెయిన్ మోటివ్ ఏంటంటే మేము సోషల్ సర్వీస్ అన్నది చేస్తాము. ఇందులో మేము మెసేజ్ పంపిస్తాం ఎన్వైరన్మెంటల్కి సంబంధించి, పొల్యూషన్కి, ఉమెన్ ఎంపవర్మెంట్కి, చిల్డ్రన్ పిల్లలకి కానీ, హ్యాండిక్యాప్కి కానీ, ఇలాగా డిఫరెంట్ సెషన్స్కి సెగ్మెంట్స్ మేము కవర్ చేస్తూ మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం సంవత్సరం అంతా. ఇందులో ఈవెన్ మేము అంటే రాఖీకి సంబంధించి బార్డర్లో ఉన్న మిలిటరీ వాళ్ళకి కూడా మేము అందజేస్తూ ఉంటాం అన్నమాట. సో అప్పుడప్పుడు మేము కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఓన్గా మేము వాళ్ళకి డొనేషన్ కూడా చేస్తూ ఉంటాం చాలా నీడెడ్ పీపుల్కి అందరికీ. సో ఇవాళ ఏంటంటే ఇయర్లీ మేము ఒక్కొక్క సిటీ ఎంచుకుంటూ అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంటాం అన్నమాట. थैंक यू। आज का प्रोग्राम है अखिल भारतीय स्टेट की कमेटी की तरफ से। हमारे स्टेट के लोग आए हैं, नीरू जी बतवार, वो रांची से आई हुई है। बहुत ही अच्छा और सुनहरा प्रोग्राम हुआ है। थैंक यू। విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాధవధార వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించకపోయినప్పటికీ మంచి సమూహూర్తం కారణంగా ప్రచారం ప్రారంభించామని, 2014లో ఇక్కడ బీజేపీకి ప్రజలు ఆదరణ చూపించారని, ఇప్పుడు మరలా అదే ఆదరణతో తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఓటు వేసే ప్రతి వ్యక్తి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని, మనం ఎవరికి ఓటు వేస్తున్నాం, ఏ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో ఆలోచించాలని ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ నగర అధ్యక్షులు రవీంద్రారెడ్డి, పార్టీ కార్యకర్తలు, ఉత్తర నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. విస్తృతంగా పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా మరి వార్డుకి వెళ్లి ప్రజలతో మమేకం కానున్నారు. అతి స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పి మా పంతులు గారు చెప్పిన మా పిదప వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ పూజ చేసి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో పెద్దలు అనుమతి తీసుకుని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా ఆశిస్తూ నేను విష్ణుకుమార్ రాజు ఇదివరకు ఎక్స్ఎమ్మెల్యేగా చేశాను.
అట్లాగే ఫ్లోర్ లీడర్గా చేశాను. 2019లో మనం గెలవలేకపోయాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో మనకి ఇంక ఎలక్షన్స్ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్ద సమయం లేని వలన క్యాండిడేట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా క్యాండిడేట్గా ఆశిస్తూ నేను ప్రచారం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ ముహూర్తానికి మా గౌరవ పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అట్లాగే మా అధ్యక్షుల వారు రవీందర్ రెడ్డి గారు, కాశీరాజు గారు జనరల్ సెక్రటరీ గారు, ఇంకా మా మిత్రులు సురేష్ బాబు, ఇంకా ఇక్కడ ప్రచారానికి రోజు నాతో పాటు ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక చిన్న శాంపుల్గా, ఒక టెక్నికల్గా ముహూర్తం అనే ఉద్దేశంతో సడన్గా అనుకుని ఈరోజు పెట్టినందుకు, అట్లాగే మీరందరూ కూడా వచ్చినందుకు మాకు పెద్దల ఆశీర్వాదాలు, దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో వచ్చాము. ఏ వ్యక్తికి మనం ఓటు వేస్తే, ఏ పార్టీకి మనం ఓటు వేస్తే బాగుంటుందా, ఏ వ్యక్తికి మనం ఓటు వేయాలా అనేది ప్రజలు ఆలోచించుకుని విజ్ఞతతోటి ఈ నార్త్ నియోజకవర్గంలో ఓటు వేస్తారనేది మాకు ఒక ప్రగాఢమైన విశ్వాసము. అట్లాగే ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కూడా రావటం జరిగింది. అట్లాగే కొంతమంది ఇతర పార్టీల వాళ్ళు కూడా పార్టీలతోటి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కూడా వారు వచ్చి నాకు అభినందనలు తెలియజేసిన వారందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటాను. 2014 నుండి 19 వరకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా విశాఖపట్నం నార్త్ను రిప్రజెంట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి విష్ణుకుమార్ రాజు గారు 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ అప్పటి పరిస్థితుల కారణంగా గెలవలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మరి అందుబాటులో ఉన్నది విష్ణుకుమార్ రాజు గారు మాత్రమే. సో కాబట్టి ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే కూడా ప్రజల మధ్యనే 5 సంవత్సరాలు ఉంటూ మళ్ళీ ఒక్కసారి పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ వారే స్వయంగా చెప్పారు, పార్టీ ఏ నిర్ణయం అయినా కూడా అధికారికంగా చేస్తుంది. రాష్ట్రంలో అంగన్వాడీ, మున్సిపల్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారని, ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించి చివరికి ఉద్యోగాలు తొలగించడానికి పూనుకున్నారు. ఈ 3 రంగాల కార్మికులు ఐక్యంగా పోరాడి విజయం సాధించారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు తెలిపారు. శనివారం విశాఖ సిఐటియు ఆఫీసులో విశాఖ జిల్లా కమ్యూనిటీ నిర్వహించిన ప్రెస్ మీట్ లో నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు 43 రోజుల పాటు ఐక్యంగా ఉద్యమించారని, వీరి పోరాటాన్ని ప్రారంభం నుండి అణిచివేయడానికి రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రారంభంలో సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ సెంటర్లను తెరపించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అంగన్వాడీలు ఉద్యోగాల్లో చేరకపోతే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని చట్టాన్ని తెచ్చింది. పోరాటం మరింత ఉధృతం కావడంతో వారి ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం, నోటీసులు జారీ చేయడం చేసిందన్నారు. చలో విజయవాడకు రాకుండా అడ్డుకుంది. అయినా ప్రభుత్వం అంగన్వాడీల పోరాటానికి దిగి రాక తప్పలేదన్నారు. ఈ పోరాటంలో అంగన్వాడీలకు జీతాలను జూలై నుంచి అమలు జరుపుతామని హామీ ఇచ్చింది. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడంతో పాటు అనేక డిమాండ్లను సాధించుకున్నారు. ఈ ప్రెస్ మీట్ లో సిఐటియు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శులు కెఎం శ్రీనివాసరావు, ఆర్కేఎస్వి కుమార్, సహాయ కార్యదర్శి యు రామస్వాములు పాల్గొన్నారు. 2 రోజులు 1,05,000 మంది అంగన్వాడీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేశారు. 280 సమ్మె శిబిరాల్లో ఈ పోరాటం నిరంతరం సాగింది. ఎమ్మెల్యేల ఘెరావులు, అలాగే మంత్రులు ముట్టళ్ళు, భిక్షాటనలు, మోకాళ్ళు ప్రదర్శనలు, అనేక రూపాల్లో నిరసన తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఈ పోరాట ఫలితంగా వారు ఘన విజయం సాధించారు. ఇప్పటి వరకు లేనిటువంటి అనేక హక్కుల్ని సాధించుకోవడం అనేటువంటి జరిగింది. జీతాలను జూలై నుంచి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. యూనియన్లతో చర్చించి అంగీకరించినటువంటి వేతనాన్ని జూలై నుంచి 2024 అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఏ ప్రభుత్వం అయినా అది అమలు చేసే విధంగా రాసుకోవడం అనేటువంటి జరిగింది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటువంటిది ఇప్పటిదాకా టీచర్కి 50,000 మాత్రమే ఉండేది. అది వర్కర్ 50,000 నుంచి 1,20,000కి, హెల్పర్గా ఉన్న వాళ్ళకి 20,000 ఉండేది. దాన్ని 60,000కి కూడా పెంచడం అనేటువంటి జరిగింది. 60 నుంచి 62 సంవత్సరాలు పెంచడం వల్ల ఈరోజు తక్కువ ఆదాయం వచ్చేటువంటి 11,000, 12,000 ఆదాయం వచ్చే వీరికి 2 సంవత్సరాలు వారికి మెరుగైన జీవితం గడపడానికి అవకాశాలు అనేటువంటిది మెరుగైనవి. ఆ విధంగా
అనేక హక్కుల్ని ఈ కాలంలో అంగన్వాడీలు 12 డిమాండ్లో 11 డిమాండ్ని సాధించుకోవడం అనేది అపూర్వమైనటువంటి విజయం. ఎన్నికల ముందు వారు చేసినటువంటి మహత్తరమైనటువంటి పోరాట ఫలితంగా ఈరోజు రాష్ట్రంలోనే ఆదర్శప్రాయంగా అన్ని వర్గాల కార్మికులకు కూడా ఈ పోరాటం అనేటువంటిది ఆదర్శప్రాయమైనటువంటి పోరాటం జరిగింది. అందువల్ల అంగన్వాడీలు సాధించినటువంటి ఈ హక్కులను అభినందిస్తూ వారి పోరాటాన్ని అభినందించడం అనేటువంటి జరుగుతుంది. అలాగే మున్సిపల్ కార్మికులు కూడా ఇదే కాలంలో 16 రోజులు పోరాడి ప్రభుత్వాన్ని వెడలోంచి అనేక హక్కులు సాధించుకున్నారు. అనేక కేటగిరీల యొక్క హక్కులు పొందారు. ముఖ్యంగా స్కావెంజర్స్ వర్కర్స్గా ఉన్నటువంటి మొత్తం మున్సిపల్ వర్కర్స్లో సగభాగం మంది 30,000 మందికి ఇప్పుడు ఉన్నటువంటి 6,000 రూపాయల ప్రతి నెల వచ్చే హెల్త్ అలవెన్స్ని బేసిక్లో కలిపారు. దానివల్ల 21,000 వాళ్ళ యొక్క బేసిక్గా మారడం అనేది భవిష్యత్తులో వాళ్ళ యొక్క పిఆర్సీ అమల్లో వాటిలో వాళ్ళకి మేలు జరిగేదానికి అవకాశం ఉంది. ఇతర అనేక హక్కుల్ని కూడా వారు సాధించుకున్నారు. ఈ 3 పోరాటాల ఫలితంగా అది స్టీల్ ప్లాంట్ కానీ, అంగన్వాడీ కానీ, మున్సిపల్ వర్కర్లు కానీ, సర్వశిక్ష అభియాన్ వీరంతా ఎవరైనా హక్కులు సాధించుకున్నారంటే పోరాటాల ఫలితంగానే హక్కులు సాధించుకున్నారు. ప్రభుత్వాలు ఎంత మొండిగా ఉన్నా కూడా మనం ఐకమత్యంగా పోట్లాడితే విజయాలు సాధించుకోగలమని ఈ పోరాటాలు అనేటువంటి రుజువు చేశాయి. అందువల్ల రాబోయే కాలంలో యావత్ కార్మిక వర్గం కూడా ఐకమత్యంగా పోరాటాలకు ముందుకు రావాలని CIT తరఫున కోరుతున్నాం. సబ్బవరం రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో ప్రిన్సిపాల్ పోతల సత్యనారాయణ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిఫెన్స్ అకాడమీ పెరేడ్ గ్రౌండ్ లో ప్రిన్సిపాల్ జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. అక్కడ విద్యార్థులు ఏర్పాటు చేసిన భరతమాత ఆకృతి చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాలతో సబ్బవరం 3 రోడ్ల కూడలి వరకు రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు సౌత్స్ స్టూడెంట్స్ ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. డిఫెన్స్ అకాడమీలో NTR బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 50 యూనిట్లు రక్తాన్ని సేకరించారు. కార్యక్రమానికి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కాగా డైరెక్టర్లు గణితం, జాబ్ కోర్స్ ఫ్యాకల్టీ టి సూర్యప్రకాష్, PT సురేష్, మాజీ ఆర్మీ కోచ్ సుబ్రహ్మణ్యం, ఇన్ఛార్జి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్లో 3 అబ్బాయిలు ఇండియన్ రైల్వే, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీలో కూడా 3 అబ్బాయిలు సెలెక్ట్ అయ్యారు. అది మా కాలేజీ, మా అకాడమీ తరఫున అధ్యాపకులకి చాలా స్టాఫ్ కూడా ఒకసారి మళ్ళీ అభినందన తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఒక 50-70 మంది విద్యార్థులకి మన వివిధ దళాలకి శిక్షణ ఇస్తూ పంపిస్తామని మా స్టాఫ్కి, మా అలాగే లెక్చరర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ పేరండి? నా పేరు సత్యనారాయణ అండి. మీరు రేంజర్ డిఫెన్స్ అకాడమీలో మీరు ఏంటి? నేను రేంజర్ డిఫెన్స్ అకాడమీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నానండి. మరి ఎందుకంటే మేము కూడా 25 ఏళ్ళు అకాడమీలో పనిచేసి మా సపోర్ట్లో కూడా చాలామందిని ఇండియన్ ఆర్మీ, రైల్వే, ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా పంపించాలనే దీంతో మేము తక్కువ ఫీజుతోని విద్యార్థులను తీసుకొచ్చి జాబ్ వచ్చే విధంగా ట్రైనప్ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఉదయాన్నే 5 గంటలు లేపి మంచి ఎక్స్పీరియన్స్ PTలు, ఎక్స్ ఆర్మీ, ఎక్స్ నేవీ, ఎక్స్ ఆర్మీ వాళ్ళతోనే మేము శిక్షణ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సండే కూడా రకరకాల ట్రక్కింగ్ కండక్ట్ చేస్తున్నామండి. విద్యార్థులు కూడా శారీరకంగా గట్టిగా ఉండాలి, బాగుండాలి. వీరు కూడా ఫస్ట్ నుంచి కూడా రన్నింగ్, అథ్లెటిక్స్ కూడా ప్రిపేర్ చేస్తూ, అలాగే స్పోర్ట్స్ అకాడమీ కూడా పెట్టి చాలామందికి స్పోర్ట్స్ కోటాలో కూడా ఆర్మీలో జాబ్ వచ్చే విధంగా మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేనైతే ఆర్మీలో జీడీ సోల్జర్ కింద నా అంబిషన్ పెట్టుకున్నాను. దాని మీద ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ అన్నీ బాగున్నాయి. సారు జాబ్ కోర్స్ కూడా అన్నీ బాగా చెప్తున్నారు. మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా పేరెంట్స్ అయితే మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారండి. మా అమ్మగారు నన్ను కష్టపడి ఇక్కడ చదువుతున్నారు. సార్ కూడా తండ్రి లేరని ఇక్కడ ఫీజు కూడా నాకు చాలా బాగా తగ్గించారండి. ఇక్కడ అయితే నాకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. నా పేరు పి గౌతమ్ సార్. నేను చోదవరం మండలం గౌరవపట్నం గ్రామం నుంచి వచ్చాను. నేను ఈ విశాఖ జిల్లాలో ఏ డిఫెన్స్ అకాడమీ బాగుంటుందని ఎంక్వైరీ చేశాను. అందులో చాలామంది దగ్గర వినిపించిన పేరు రేంజర్ డిఫెన్స్ అకాడమీ. అది వినిన తర్వాత నేను ఈ కాలేజ్కి వచ్చి చెక్ చేశాను. కాలేజ్లో నేను అనుకున్న ఫెసిలిటీస్ కంటే చాలా బాగున్నాయి. దానివల్ల నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నేను ఈ కాలేజ్ జాయిన్ అవ్వక ముందు ఖోఖో డిస్ట్రిక్ట్ మీద ఆడాను. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టి, అలాగే నేషనల్స్కి వెళ్ళి 2nd ప్లేస్ కొట్టాను. అంతా ఈ కాలేజ్ ఆధ్వర్యంలో నేను ఆడాను. Under-19 స్టేట్ మీట్ కర్నూలులో నేను 1st ప్లేస్ కొట్టాను ఖోఖో. అలాగే నేను ఫస్ట్లో చాలా డల్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆబ్జెక్టివ్తో పాటు ఇంటర్తో పాటు ఆబ్జెక్టివ్ కూడా చాలా
చాకచక్యంగా చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఆర్మీ జాబ్ కొట్టగలనా అని నమ్మకం లేకుండా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 100కి 100% నేను అచీవ్ చేసి ఇక్కడి నుంచి వెళ్తానని నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. డైమండ్ పార్క్ సమీపంలోని హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ యూనిట్ అధ్యాపకులు పి నారాయణులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వర్కింగ్ జర్నలిస్టులకు రెన్యువల్ సభ్యత్వ నమోదు కార్డులు అందజేశారు. నూతన సభ్యత్వ కార్డులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులు సంక్షేమానికి తమ యూనియన్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తమ పరిధి మేరకు జర్నలిస్టులకు సహాయం అందిస్తామన్నారు. ప్రధానంగా విద్యా వైద్యానికి సంబంధించి అవసరమైన మేరకు చర్యలు చేపడుతున్నామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్హులైన వారందరికీ ఇవ్వాలని తమ రాష్ట్ర, జాతీయ కార్యవర్గాలు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు. విశాఖ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం ఈరోజు దొడపర్తిలో ఉన్న రిచ్ కంఫర్ట్ హోటల్లో మరి జర్నలిస్టుల నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఏటా కూడా మరి జర్నలిస్టుల కార్డుని రెన్యువల్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ జర్నలిస్టుల కార్డులకు సంబంధించి రెన్యువల్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో పెద్ద మొత్తంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. మరి చాలామంది అడుగుతున్నారు యూనియన్లో చేరడం వల్ల లాభం ఏంటని. మేము ఒకటే ఖచ్చితంగా చెప్పగలం, కలబుల్లి హామీలు కానీ వాళ్ళకి ఏదో ఇవ్వలేనివి కానీ మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ నిబంధనలు దాటి వాళ్ళు ఇవ్వలేని మేము ఏమి తెచ్చి ఇవ్వగలం. కానీ కష్టం అంటే మాత్రం ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం, మా పరిధి మేరకు సాయం అందిస్తాం. ఎవరికి కష్టం వచ్చినా సరే ముందు ఉంటాం. మరి కొంతమంది ఎడ్యుకేషన్ కార్డులు కూడా అర్హత లేకపోతే నిన్న మొన్న కూడా ఒక నలుగురికి రికమెండ్ చేసి అందులో జెన్యూనిటీ వాళ్ళకి గుర్తించి అధికారులకు చూపించాం. ఆ 4 కార్డులు ఇష్యూ చేశారు. అలాగే ఏదైనా హెల్త్ కార్డు విషయంలో కానీ లేకపోతే ప్రమాద బీమా పాలసీ కార్డుల విషయంలో కానీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ మా పరిధి మేరకే మేము చేయగలం. ప్రభుత్వం ఇవ్వలేని స్థలాలు మేము ఎక్కడ తెచ్చి ఇవ్వగలం. కాబట్టి అవన్నీ గుర్తించుకొని మా యూనియన్లోని మేము బలవంతంగా ఎవరిని కూడా ఎప్పుడు కూడా చేరమని చెప్పలేదు. ఎందుకంటే నగరంలోని కానీ రూరల్లో కానీ అది పెద్ద యూనిట్, మాది స్టేట్లోనే అది పెద్ద గుర్తింపు పొందిన సంస్థ. కాబట్టి మేము ఏమంటాం అంటే మాతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో మాతో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా కార్డులు అందరూ కూడా రెన్యువల్ చేసుకోండి. మీలో మేము, మాలో మీరు, మనమంతా ఒక వసుదైక కుటుంబం. ప్రభుత్వం ఏవైతే మనకి పథకాలు వర్తిస్తుందో వాటి అమలు కోసం మేము కూడా ప్రయత్నాలు జరుపుతాం. అలాగే మేము కూడా ఇండివిజువల్గా ఒక వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఒకవైపు మా ప్రెసిడెంట్ నారాయణ గారు కష్టమంటే కేజీ ఇచ్చి పరిగెడతారు. అలాగే మా రవికుమార్ గారు, అలాగే మా జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారు, మరి బ్రాడ్కాస్ట్ ఈశ్వరరావు గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మేము పరిధి మేరకు సాయం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటిలాగే ఈ కార్డులు రెన్యువల్ ప్రక్రియ 4 రోజులు కొనసాగుతుంది. కాబట్టి అందరూ కూడా తమ తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి అర్బన్ యూనిట్ కార్యవర్గం, మా అధ్యక్షులు నారాయణ గారికి, వారి కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నాం. భీమిలి ఎన్నికల శంఖారావం సీఎం జగన్. రాష్ట్రానికి వైసీపీ అవసరమా? జగన్ ని ఓడించేందుకు జనం సిద్ధం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు. వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ లేరు, అది జగన్ రెడ్డి పార్టీ. ప్రకాశం జిల్లాలో ఏపీసీసీ చీడా వైఎస్ షర్మిల కామెంట్స్. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.